వెల్కమ్ టు ఏవెన్ టీవీ మీడియా వార్తలకి స్వాగతం. తెలంగాణ ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసాలు, సాంస్కృతిక సాంప్రదాయాలు, జానపద వారసత్వానికి ప్రతీకగా నిలిచిన ఆషాఢమాస బోనాల ఉత్సవాలను అత్యంత వైభవోపేతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగుతున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ అన్నారు. తెలంగాణ ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసాలు, సాంస్కృతిక సాంప్రదాయాలు, జానపద వారసత్వానికి ప్రతీకగా నిలిచిన ఆషాఢమాస బోనాల ఉత్సవాలను అత్యంత వైభవోపేతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగుతున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ తెలిపారు. ప్రస్తుతం లండన్లో పర్యటనలో ఉన్న మంత్రి సురేఖ జూమ్ వేదికగా MCRHRలో నిర్వహించిన బోనాల ఉత్సవాల సమన్వయ సమావేశంలో పాల్గొని ఏర్పాట్లపై మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, ఇతర ఉన్నతాధికారులతో నిర్వహించిన బోనాల ఉత్సవాల సమన్వయ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, ఎమ్మెల్సీలు బొగ్గారపు దయానంద్, ఎమ్మెల్యేలు నవీన్ యాదవ్, దానం నాగేందర్, డీజీపీ సివి ఆనంద్, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, డైరెక్టర్ హనుమంతరావు, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి సజ్జనార్, ధార్మిక సలహాదారు గోవింద హరి, ఉన్నత అధికారులు, జీఎంహెచ్సి, పోలీసు, విద్యుత్, R&B, వాటర్ వర్క్స్, వైద్య, ఆరోగ్య, అగ్నిమాపక, ఆర్టీసీ, మెట్రో, పర్యాటక, సమాచార పౌర సంబంధాల శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. బోనాల ఉత్సవాలకు శ్రీకారం చుట్టే గోల్కొండ శ్రీ జగదాంబ మహంకాళి దేవాలయంలో జూలై 16న ప్రారంభమయ్యే ఉత్సవాలు ఆగస్టు 13 వరకు అట్టహాసంగా నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. ప్రస్తుతం తాను లండన్ పర్యటనలో ఉన్నందున ఇక్కడి నుంచే జూమ్ మీటింగ్ ద్వారా ఉన్నతాధికారులకు సూచనలు ఇవ్వాల్సి వస్తున్నదని అన్నారు. ఈ ఏడాది బోనాల ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం 20 కోట్ల నిధులను కేటాయించినందుకు సీఎంకు మంత్రి సురేఖ ధన్యవాదాలు తెలిపారు. మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. నేను ఫిజికల్ గా అటెండ్ కాలేకపోయినందుకు చింతిస్తా ఉన్నాను. మేడంతో చెప్పాను, నాకు జూమ్ పెట్టండి, అందులోంచి నా సలహాలు సూచనలు ఇస్తాను అని చెప్పి. మరి ఇక్కడ విచ్చేసి వేదిక మీద కూర్చున్న పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. మరియు ఈ యొక్క మీటింగ్ లో అన్ని సూచనలు సలహాలు ఇస్తూ మరి ఇంకా ఏమైనా అవసరాలు ఉంటే అడగడానికి వచ్చినటువంటి అన్ని లైన్ డిపార్ట్మెంట్స్, స్టేట్ ఆఫీసర్స్ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి మరి గతంలో మనకు ఒకటే కార్పొరేషన్ ఉండే, ఒక కార్పొరేషన్ అనే ఆలోచనతోటే మనము కార్యక్రమాలు తీసుకునే వాళ్ళము. ఈసారి 3 కార్పొరేషన్ల నుంచి కూడా 3 ఆఫీసర్ల చొప్పున ప్రతిదానికి కూడా రావడం జరిగింది. ఈసారి ఇంకా మనము రెస్పాన్సిబిలిటీ తోటి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం వస్తుంది. మరి ఈ ఆషాఢ మాసం బోనాలు మొదలు ఈ 16వ తేదీన మనకు గోల్కొండ బోనాలతో ప్రారంభం కాబోతున్నాయి అనే విషయం కూడా మనందరికీ కూడా తెలుసు. మరి ప్రతిసారి కూడా మరి మొదట అక్కడే బోనాలు స్టార్ట్ అయినాక మిగతా చోట్ల ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. మరి 16వ తేదీన 10:30కు లంగర్ హౌస్ లో మరి క్రాస్ రోడ్ నుండి కూడా తొట్టెల రథం ఊరేగింపుతో గోల్కొండ ఫోర్ట్ శ్రీ జగదాంబ మహంకాళి ఆలయం వరకు కూడా కొనసాగుతుంది. మరి అదే విధంగా వేరే వేరే డేస్ లో ఇంకా ఒక్కొక్క మెయిన్ టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలలో మనకు డేట్స్ కూడా అనౌన్స్ చేయబడ్డాయి. మరి లాస్ట్ టైం ప్రభుత్వము మనకు 10 కోట్లు ఇచ్చారు. ఈసారి మనం 20 కోట్లు అడుగుతా ఉన్నాము. ఎందుకంటే రోజు రోజుకు పెరుగుతా ఉన్నాయి బోనాలు చేసేటువంటి టెంపుల్స్. మరి అమౌంట్ కూడా లాస్ట్ టైం కొంత లేట్ గా ఇవ్వడం జరిగింది. ఈసారి అట్లా కాకుండా కొంత ముందే వాళ్ళకి ఇవ్వాల్సిన పరిస్థితి మరి మనం తప్పనిసరిగా చెయ్యాలని చెప్పి కూడా మా సెక్రటరీ గారికి మరియు కమిషనర్ గారికి తెలియజేస్తా ఉన్నాను. మరి పొన్నం ప్రభాకర్ గారు ఇక్కడ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ గా వారు కూడా ప్రతిసారి కూడా మైన్యూట్ లో మీటింగ్స్ పెడుతూ ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా మరి కోఆర్డినేషన్ చేయడం జరుగుతా ఉంది. ముఖ్యంగా మన బోనాలు అనేటివి చాలా ప్రత్యేకత. ప్రపంచ స్థాయిలో ఎక్కడా కూడా ఇటువంటి బోనాల జాతర జరగదు. మనకు హైదరాబాద్ బోనాలు అంటేనే ఒక ప్రత్యేకత ఉంటుంది. మరి దాంట్లో ఇప్పుడు అక్క చెప్పినట్టుగా శివసత్తులది ఒక ప్రత్యేకమైనటువంటి పాత్ర ఉంటుంది. మరి అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇండ్ల నుంచి బోనం ఎంతో పవిత్రంగా బోనాలు తీసుకురావడమే కాకుండా వాళ్ళ చుట్టాలను వీళ్ళని అందరినీ కూడా పిలుచుకొని పెద్ద ఎత్తున టెంపుల్స్ కి రావడం జరుగుతుంది.
మన బాధ్యత అంతా కూడా మొదలు భక్తులు ఎవరైతే వస్తున్నారో ఆ భక్తులకు సరి అయిన సదుపాయాలు ఏర్పాటు చేస్తూ వాళ్ళకి ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా చూసుకునే కార్యక్రమమే మనం ప్రతిసారి కూడా చేస్తున్నాము. కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి వైద్య ఆరోగ్య శాఖ అక్కడ మరి స్పందించాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా మనం ప్రతిసారి కూడా పెద్ద ఎత్తున పెడతా ఉన్నాము. ఆ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చాలా పెద్ద ఎత్తున మరి ఈసారి కూడా పెట్టి మంచి ఒక ఆకర్షణీయమైనటువంటి ఆ వాతావరణంలో బోనాల పండుగ జరిపించాల్సిన అవసరం ఉన్నదని, మరి అదేవిధంగా మనము ఏనుగు ఊరేగింపు కూడా 3 టెంపుల్స్ లో చేస్తాము. ఉజ్జయిని, మహంకాళి, నల్లపోచమ్మ, అక్కన్న మాదన దేవాలయంలో. దీని మీద కూడా కొంచెం దృష్టి సారించి మరి అక్కడ కూడా కొంచెం పోలీస్ డిపార్ట్మెంట్ మంచి కాన్సన్ట్రేషన్ తోటి అది కూడా సక్సెస్ అయ్యే విధంగా చేయాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి ఇంకా జనరల్ ఫెసిలిటీస్, ఎందుకంటే మనకు వచ్చే వాళ్ళకి సౌకర్యాలు ఎంత బాగా కల్పిస్తే అంత మనకు మంచి పేరు వస్తుంది. మనం ఇప్పటి వరకు కూడా 2 సమ్మక్క సారలమ్మ జాతర చేశాము, సరస్వతి పుష్కరాలు, ఆది పుష్కరాలు, అంత పుష్కరాలు కూడా చేశాము. అవి ఎంతో బాగా పబ్లిక్ అయితే వచ్చిన వాళ్ళు చాలా బాగా మెచ్చుకోవడం జరిగింది. మరి అదే పద్ధతిలో మనము ప్రతిసారి బోనాల పండుగకు కూడా అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నా కూడా ఎక్కడో దగ్గర కొంత ఇబ్బంది అనేది ఉంటుంది. ఆ ఇబ్బంది కూడా లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆయా డిపార్ట్మెంట్స్ మీద ఉంది. కాబట్టి లాస్ట్ టైం మీరు ఏమైనా మీ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి ఏమన్నా తప్పిదాలు జరిగి ఉంటే వాటిని సరిదిద్దుకొని మళ్ళీ మీరు దాన్ని సరి చేసుకొని పనులు చేయవలసిందిగా కూడా నేను కోరుతా ఉన్నాను. కాబట్టి మీరు పెద్ద ఎత్తున పాల్గొన్న మీ అందరికీ కూడా, ఎందుకంటే ఇది ఒక మనకు ఛాలెంజ్. ముఖ్యమంత్రి గారు కూడా నిజంగా టెంపుల్స్ అభివృద్ధి అన్నా, ఈ పండగలన్నా కూడా వారు ప్రత్యేక దృష్టి సారిస్తారు. వారు కూడా ఇట్లా ఉజ్జయిని మహంకాళి టెంపుల్ వారు కూడా సందర్శిస్తారు, దర్శించుకుంటారు అనేది మనకు తెలిసిన విషయమే. కాబట్టి ఆ ఏర్పాట్లు కూడా చూడాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఇప్పుడు సెక్రటరీ గారు చెప్పినట్టుగా మనం అంతా కూడా పండగ వాతావరణంలో, మొత్తం ఈ 3 కార్పొరేషన్లు కూడా ఒక పండగ వాతావరణంలో ఉండాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మరి మహిళలు కూడా బయట నుంచి కూడా చూడడానికి వస్తారు. ఫ్రీ బస్సెస్ ఉన్నాయి కాబట్టి బయట నుంచి కూడా చూడడానికి వస్తారు. ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ అట్లాంటి వాటి దగ్గర కూడా కొంచెం హైజెనిక్ గా ఉండేటట్టుగా కూడా చూడాల్సిన బాధ్యత మనకు ఉంది. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇంకా ఏమైనా కూడా నేను కాకుండా ఇప్పుడు మీరు డిస్కషన్ లో మీరు కూడా కొన్ని అడ్వైజులు, సలహాలు ఇస్తారు. వాటన్నిటిని కూడా నోట్ చేసుకొని ప్రతి డిపార్ట్మెంట్ కూడా అది ఇంప్లిమెంట్ చేయడానికి మరి చెయ్యాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటూ, ఈ బోనాలను మళ్ళీ పోయిన బోనాల కంటే కూడా దేవాలయం కూడా తిరుగుదాం అక్క. మహంకాళి టెంపుల్ గాని, తప్పకుండా అన్న, తప్పకుండా అయ్యా, తప్పకుండా లాస్ట్ టైం కంటే ఈసారి ఇంకా బాగా చేశామనేటువంటి పేరు తెచ్చే విధంగా అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ, మరి నేను అన్యదా భావించవద్దు ఇంత దూరం నుంచి మిమ్మల్ని గైడ్ చేసినందుకు. మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ లో మీతో పాటు కూర్చొని పాల్గొంటానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఉందా? సరే. సద్గురు శివానందమూర్తి చెప్పిన విధంగా దైవభక్తి కన్నా దేశభక్తి గొప్పదని శివానంద గురు కల్చరల్ ట్రస్ట్ త్రిపురనేని గోపీచంద్, బండారు సాయి నారాయణ అన్నారు. సద్గురు శివానందమూర్తి చెప్పిన విధంగా దైవభక్తి కన్నా దేశభక్తి గొప్పదని శివానంద గురు కల్చరల్ ట్రస్ట్ త్రిపురనేని గోపీచంద్, బండారు సాయి నారాయణ అన్నారు. ములుగు రోడ్లోని సప్తధామంలో అత్యంత నిరుపేదలైనటువంటి 31 మంది జంటల గిరిపుత్రులు, పుత్రికలకు సామూహిక వివాహ మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. అదేవిధంగా హోమం, సీతారాముల కళ్యాణం, సత్యనారాయణ స్వామి వ్రతాలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గోపీచంద్ మాట్లాడుతూ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి 19 మంది జంటలు, కొత్తగూడ నుండి 7 జంటలు, స్థానికంగా 5 జంటలకు సామూహిక వివాహాలను మొదటిసారిగా సప్తధామం సన్నిధిలో నిర్వహించినట్లు తెలిపారు. వివాహాలు చేసుకునే జంటలకు, కుటుంబ సభ్యులకు ₹1 కూడా ఖర్చు లేకుండా తాము పెళ్లికి కావలసినటువంటి పుస్తెలు, మట్టెలు, బట్టలు, కావలసిన అన్ని రకాల వస్తువులను అందించినట్లు చెప్పారు. అదేవిధంగా ఎక్కడో 300 కిలోమీటర్ల దూరంలో అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి పేద వివాహ జంటలను తమ వాహనాల్లో తీసుకొచ్చి కావలసిన అన్ని వసతులు కల్పించినట్లు చెప్పారు.
శివానంద గురు ట్రస్టీ బండారు సాయి నారాయణ మాట్లాడుతూ తమ ట్రస్ట్ ద్వారా ఎన్నో రకాల సేవా కార్యక్రమాలను ఏళ్ల తరబడి నిర్వహిస్తున్నట్టు చెప్పారు. 31 మంది జంటలకు పెళ్లిళ్లు జరిపించడం ఒక అద్భుతమని అన్నారు. వివాహం అనంతరం వారికి వారి కుటుంబ సభ్యులకు భోజనాలు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ప్రతినిత్యం సప్తధామంలో ఎన్నో రకాల పూజలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సద్గురువు శివానందమూర్తి దివ్య ఆశీస్సులు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా వివాహాలు జరుపుకున్నటువంటి జంటలు తాము చాలా సంతోషంగా ఉన్నామని, తమ తల్లిదండ్రుల కంటే ఎక్కువ ప్రేమతో ఆప్యాయతతో వివాహాలు జరిపించి తమను ఆశీర్వదించిన శివానంద గురు కల్చరల్ ట్రస్ట్ వారికి కృతజ్ఞతలు చెప్పారు. నమస్కారం చేసుకుంటండి. ఆరోగ్యం కరిష్యే కదారోపనిషారాధనం కరిష్యే కలిసంగంధ పుష్పాక్షరయ్యేయండి. కలశస్సు విష్ణు కంఠే రుద్రస్నా శివరః మూలేన ప్రస్తుతో బ్రహ్మణ సర్వే విషాం సుధరాశ్రుతా ఓమా గరుడే సుధారు వలితే పరిశుద్ధే ఉభయే జగే. నా పేరు ఫ్లోరిక్ అండి. మాది కొత్తగూడెం నుంచి వచ్చాను ఇక్కడికి. ఇక్కడ ట్రస్ట్ వాళ్ళు బాగా చూసుకున్నారండి. నైట్ నుంచి ఇప్పటి వరకు మాత్రం అసలు తల్లిదండ్రులు కూడా చూడలేనంత మంచిగా చూసుకున్నారు అన్నట్టుగా. ప్రతి ఒక్కటి విషయంలో కానీ చూసుకున్న విధానం ప్రతి ఒక్కటి ఇంకా ఈ ట్రస్ట్ ఇంకా కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. అక్కడ కొత్తగూడెంలో బస్సు ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి మేము 9 గంటల వరకు చేరుకున్నాము. ఇక్కడ 4 గంటల నుంచి వస్తే ఇక్కడ 9 గంటల వరకు చేరుకున్నాము. రావడంతో మమ్మల్ని మా గిరిజన ప్రజల్ని బాగా వాళ్ళు రిసీవ్ చేసుకొని సరైన సదుపాయాలు ఏర్పాటు చేసి భోజనం సదుపాయాలు చేసి పంపించిన తర్వాత తెల్లారుజామున మేము 2:30కి మీకు రెడీ అవ్వాలి. తెల్లారుజామున ఆ పూజలు ఏ విధంగా మేము వెళ్ళాము అసలు మా జీవితంలో చూడలేదు. అంత అద్భుతంగా అంటే చుట్టాలు లెక్క, అద్భుత బంధువుల లెక్క మా తల్లిదండ్రులు లేని వాళ్ళు లోటు వాళ్ళు తీర్చారు. చాలా అంటే చాలా బాగా చూసుకున్నారు. సారెతో సహా అంటే సారె ఏం పెట్టాలో వాళ్ళ అన్నీ పెట్టి మమ్మల్ని పెళ్లి చేసి మంచిగా చూసుకున్నారు. అమ్మాయి కొత్తపల్లి గాయత్రి. మరి చిన్న కాంప్లైంట్స్ వల్ల మనకు తెలిసింది ముచ్చట. మా ఇంటికి అమ్మమ్మ వాళ్ళు వెళ్తే దాని ద్వారా మన సార్ని కాంటాక్ట్ అయినా. సార్ రమ్మన్నాడు. ఇబ్బంది పడకుండా ఇటువంటి వేద భూమిలో పేద గిరిజనులను తీసుకొచ్చి మన కళ్యాణ వ్యవస్థ, మన హిందూ సాంప్రదాయం నేర్పాలని, కళ్యాణ వ్యవస్థ నిలబెట్టాలని వాళ్ళందరినీ 31 మంది జంటలని పేద హిందువులని సెలెక్ట్ చేసుకొని గత 2 నెలల నుంచి కూడా ప్రతి ఊర్లో ప్రచారం చేసి, ప్రతి ఊర్లో ప్రతి కాలనీలో అన్ని ప్రచారం చేసి పేద హిందువులను సెలెక్ట్ చేసి వాళ్ళని తీసుకొచ్చి వేద పురోహితుల ద్వారా ఈ ముహూర్తం పెట్టించి 24th జూన్ నాడు పెట్టించి కళ్యాణం చేయించాము. వీరికి అదేవిధంగా సీతారామచంద్రుల వారి కళ్యాణం కూడా చేయించాము. అదేవిధంగా హోమం చేయించాము. అదేవిధంగా రమా సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేయించి వారందరి బ్లెస్సింగ్స్, సకల దేవతల బ్లెస్సింగ్స్, గురువుగారు ఇక్కడ సప్తధామంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులని ప్రతిష్ఠ చేశారు. కాబట్టి సకల దేవతలు కొలువు ఉన్న క్షేత్రంలో ఇటువంటి కళ్యాణం జరగడం ఇదే మొదటిసారి. నాకు తెలిసి వరంగల్ చరిత్రలో కూడా, ఉమ్మడి వరంగల్లో కూడా 31 జంటలకి పేద కళ్యాణాలు ఎక్కడ కూడా జరగలేదు. ఇదే మొదటిసారి. ఇది చూసి అందరూ వ్యవస్థ నేర్చుకోవాలనే ఉద్దేశంతో మొదలుపెట్టాము, చేశాము. నా పేరు బండారు సాయి నారాయణ, ట్రస్టీ శివానంద గురు కల్చర్ ట్రస్ట్. అందరికీ ఈ కళ్యాణ మహోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనం వరంగల్లో ములుగు రోడ్లో గల సప్తధామంలో దాదాపు 31 జంటలకి, పేదవాళ్ళకి, పేదలంటే నిరుపేదలు కాదు, అతి పేదలు, సమాజానికి నాగరికతకి చాలా దూరంలో ఉన్న వాళ్ళని దాదాపు 300 కిలోమీటర్ల నుంచి వాళ్ళని తీసుకుని వచ్చి వాళ్ళకి ఏమీ తెలియని అమాయకులు,
అలాంటి వాళ్ళని తీసుకొచ్చి అన్నీ మనమే అయ్యి బంగారు పుస్తలు వెండి మట్టెలు రాష్ట్రంలో ఎవరు ఇవ్వని విధంగా మంగళసూత్ర నల్లపూసల గొలుసుతో సహా పెళ్లి సామాను స్టీల్ సామాన్లతో సహా అన్నీ కొనిచ్చి సారీ కూడా పెట్టి సాంప్రదాయ పద్ధతిలో వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు జరిపించడం జరిగింది. చివరికి బ్రైడల్ మేకప్ కూడా చేయించడం జరిగింది. అంటే ఆడపిల్లలకి అసలు మామూలుగా పౌడర్ వేసుకోరు వాళ్ళు, అలాంటి వాళ్ళకు కూడా మనం బ్రైడల్ మేకప్ కోసం వాళ్ళని తీసుకొచ్చి చేయడం జరిగింది. వాళ్ళు దానికి ఎంతో సంతోషపడ్డారు. వచ్చిన భక్తులు అందరిలోకి వాళ్ళకి చెప్పిన మాట ఏంటంటే, మాకు వాళ్ళ 31 మందిలో 31 మంది లక్ష్మీ అమ్మవార్లు కనపడుతున్నారు. వాళ్ళ ఫిజికల్ శరీరం కాదు మాకు కనపడేది, అమ్మవారు ఉన్నారు. వాళ్ళని నమస్కారం చేసుకుని వాళ్ళకు బొట్టు పెట్టి వాళ్ళ చేతిలో పండో పొలమో పెడితే తరతరాలుగా వాళ్ళ వంశానికి ఎప్పుడూ అష్టలక్ష్ములు కొదవ ఉండదని చెప్పడం ద్వారా అందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళు బొట్టు పెట్టి అక్షంతలు వేసి ఆశీర్వచనం ఇచ్చారు. దానికి సీతారాముల కళ్యాణంతో పాటు హోమం కూడా చేయడం జరిగింది. అలాగే సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేసి ప్రసాదం ఇవ్వడం జరిగింది. అందరికీ ఇంటికి పట్టుకెళ్ళడానికి సారే ఇచ్చాము. ఇది కాక వాళ్ళకి అన్ని బట్టలు ఇవ్వడం కాకుండా ఇలాంటి కార్యక్రమాలు గతంలో కూడా మేము సత్యనారాయణ స్వామి వ్రతాలు ఉచితంగా 1110 సహా చేసిన రోజులు ఉన్నాయి. గత 30 ఏళ్ల నుంచి దేశభక్తియే దైవభక్తి కంటే దేశభక్తి గొప్పదని గురుగారు చెప్పిన ప్రకారంగా ప్రతి మనిషిని మానవుడిగా సహచరుడిగా గుర్తించాలి. ముఖ్యంగా అస్పృశ్యతను నివారించి అందరినీ అక్కున చేర్చుకోవడం ద్వారా వాళ్ళందరికీ నేనున్నాను, మాకు కూడా సపోర్ట్ ఉంది అనే ఒక స్ఫూర్తి కనుక వస్తే వాళ్ళల్లో చైతన్యం వచ్చి సమాజం స్థాపించడానికి అవుతుంది. దీన్ని ప్రతి ఊరు వాడ ప్రతి ప్రాంతంలో పట్టణాలలో కూడా వాడలలో సీతారాముల కళ్యాణం ఎలా చేస్తామో వాళ్ళు కూడా ఈ పేదవాళ్ళ పెళ్ళిళ్ళు కనుక చేస్తే వాళ్ళకి మేమున్నామని ఉంటే వాళ్ళు ఎప్పుడు చెడు చేయడానికి ముందుకెళ్ళరు. సమాజంలో అస్పృశ్యత తగ్గుతుంది, క్రైమ్ రేట్ తగ్గుతుంది, అందరూ ఆనందంగా ఉంటారు, దేశాభివృద్ధికి సహకరించిన వాళ్ళం అవుతామనే స్ఫూర్తిని పంచడానికి పనిచేయడం జరిగింది. దీనికి నెల రోజుల నుంచి మా కుటుంబ సభ్యులు 100 మంది పనిచేస్తున్నాము. ఎక్కడ ఏ లోటు రాకుండా వాళ్ళ పెళ్ళే చేస్తున్నట్టు చేశారు. అందరికీ మంచి భోజనాలు పెట్టి తిరిగి వాళ్ళని అడవులలోకి పంపడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. నా పేరు త్రిపురనేని గోపీచంద్, శివానంద గురు కల్చరల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ. ఓటరు జాబితాను మరింత ప్రామాణికంగా పారదర్శకంగా రూపొందించే లక్ష్యంతో చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 కార్యక్రమానికి ప్రజలతో పాటు మీడియా ప్రతినిధులు కూడా సహకరించాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పాయ్ కోరారు. ఓటరు జాబితాను మరింత ప్రామాణికంగా పారదర్శకంగా రూపొందించే లక్ష్యంతో చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 కార్యక్రమానికి ప్రజలతో పాటు మీడియా ప్రతినిధులు కూడా సహకరించాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పాయ్ కోరారు. హన్మకొండ జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన మీడియా సమావేశంలో SIR 2026 అమలు విధానం, ఎన్యూమరేషన్ ప్రక్రియ, ఓటర్ల బాధ్యతలపై సమగ్ర వివరణ అందించారు. ఈ సందర్భంగా మాస్టర్ ట్రైనర్ భాస్కర్ రెడ్డి ప్రత్యేక ప్రజెంటేషన్ ద్వారా ఎన్యూమరేషన్ ఫారం పూరించే విధానాన్ని వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు సరైన సమాచారం చేరవేసే విషయంలో మీడియా కీలక పాత్ర పోషించాలని అన్నారు. SIR పై అపోహలు, అనుమానాలు తొలగించి అవగాహన పెంపొందించడంలో మీడియా సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు. ప్రతి ఓటరు ప్రక్రియలో భాగస్వామి అయ్యేలా విస్తృత ప్రచారం కల్పించాలని కోరారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఎన్ రవి, DRO కె శ్రీనివాస్, DPRO ఆయూబ్ అలీ, RTO వెంకటేష్, తహసీల్దార్ రవీందర్ రెడ్డి, సంబంధిత అధికారులు, మీడియా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మనకు మన జిల్లాలో 2 కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయి, హన్మకొండ, వారంగల్ వెస్ట్ అండ్ పర్కాల్ కాన్స్టిట్యుయెన్సీ. ప్రీ SIR మ్యాపింగ్ లో కూడా మేము చాలా వరకు ఎఫర్ట్ పెట్టి చేసినాము. అర్బన్ లో చూస్తే 68% చాలా మంచి పర్సెంటేజ్ ఉంది. మిగతా అర్బన్ కాన్స్టిట్యుయెన్సీస్ చూస్తే పర్కాల్ ఆల్మోస్ట్ 87% దాకా మనకు ప్రీ SIR లో మ్యాపింగ్ కావడం జరిగింది. ఇప్పుడు రేపటి నుంచి మనకు యాక్చువల్ SIR స్టార్ట్ అవుతుంది.
బిఎల్ఓస్ ఇంటికి వచ్చి ఫార్మ్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తారు, ఫార్మ్స్ ఫిల్ చేయడానికి కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తారు. అప్పుడు కూడా వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే మన దగ్గర హెల్ప్ డెస్క్స్ కూడా ఉన్నాయి, వాళ్ళు వచ్చి హెల్ప్ డెస్క్ లో కూడా హెల్ప్ తీసుకోవచ్చు. కానీ అండ్ ఇంకా కూడా ఈసీఐ ద్వారా కూడా ఈసీఐ నెట్ ఒక యాప్ ఉంది, ఒక ఓటర్స్ ఈసీఐ ఒక పోర్టల్ ఉంది. వాళ్ళకి ఏమేమి వివరాలు గుర్తుంటే ఆ పెడితే కూడా వాళ్ళకి సజెషన్స్ వస్తాయి కి మీకు ఈ అన్ని పేరుతో నమోదైన ఓటర్స్ ఎవరెవరు ఉన్నారు, దాని ద్వారా వాళ్ళు ఏ లొకేషన్ లో ఉంటే సర్చ్ చేసుకోవచ్చు. ఎంత దాంట్లో డీటెయిల్స్ ఇస్తే అంతానే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది మనకు. ఈ ఎస్ఐఆర్ లో రేపటి నుంచి ఫామ్ నమోదు చేయడానికి దాంట్లో దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. కరెక్ట్ 2002 కి సర్చ్ చేయగలిగితే వాళ్ళు ఫామ్ ఫిల్ చేయడానికి ఈజీగా అవకాశం ఉంటుంది. ఈ ప్రాసెస్ లో మనకు పొలిటికల్ పార్టీస్ చాలా హెల్ప్ ఎక్స్టెండ్ చేస్తున్నారు. ప్రతి వారం వెడ్నెస్డే రోజు ఈఆర్ఓ ఆఫీస్ లో, థర్స్డే రోజు డిఓ ఆఫీస్ లో వాళ్ళతో మీటింగ్ జరుగుతుంది. ఏమైనా ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంటే వాళ్ళకి ఇమీడియట్లీ షేర్ చేయడం జరుగుతుంది. ఈ ఫర్దర్ కూడా ప్రతి ఒక్క రోజు కూడా వాళ్ళు బిఎల్ఏస్ కూడా తీసుకువచ్చి మాకు ఫార్మ్స్ ఇవ్వచ్చు. బిఎల్ఏస్ కి కూడా ట్రైనింగ్ కండక్ట్ చేయడం జరిగింది. పార్టీస్ ఓన్ గా కూడా వాళ్ళ తరఫున నుంచి కూడా ట్రైనింగ్ కండక్ట్ చేసినారు. మన ట్రైనింగ్ లో కూడా ఆల్మోస్ట్ 100% అటెండెన్స్ తో వాళ్ళు అటెండ్ అయినారు. 3 మేజర్ పార్టీస్ బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, దే హ్యావ్ అపాయింటెడ్ బిఎల్ఏస్ ఆల్సో. సో వాళ్ళ బిఎల్ఓస్ కోఆర్డినేట్ చేసి కోఆపరేట్ చేసి పోలింగ్ స్టేషన్ వారీగా పని చేస్తే అప్పుడు ఎట్లాంటి ప్రాబ్లమే రాదు. అండ్ మళ్ళీ కూడా ఏమైనా ఓట్ లైక్ కి దిస్ డ్రాఫ్ట్ లో వాళ్ళు రాలే ఆర్ ఏఎస్డి లిస్ట్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు, ఆ లిస్ట్ కూడా అంతా మళ్ళీ వాళ్ళతో షేర్ చేయడం జరుగుతుంది. సో అట్ ఎవ్రీ స్టేజ్ వీఆర్ ట్రాన్స్పరెంట్లీ షేరింగ్ ఆల్ ద డేటా విత్ దెమ్. సో ఐ హోప్ దేర్ షుడ్ నాట్ బి ఎనీ ప్రాబ్లమ్. ఇది ఒక ఈసీఐ ద్వారానే సర్క్యులర్ వచ్చింది. సెక్షన్ 17, సెక్షన్ 18 ఆఫ్ ది యాక్ట్ బట్టి కి ఒక కాన్స్టిట్యుయెన్సీలో 2 ఓట్ కావడం నాట్ అలౌడ్. అండ్ మోర్ దెన్ 1 కాన్స్టిట్యుయెన్సీలో కూడా ఓట్ ఉండకూడదు, దట్ ఈస్ నాట్ పర్మిటెడ్. అండ్ ఏమైనా ఇట్లా ఉంటే అప్పుడు యాజ్ పర్ సెక్షన్ 31, ఇఫ్ ఎనీ పర్సన్ మేక్స్ ఇన్ కనెక్షన్ విత్ the preparation and revision or correction of electoral rolls, the inclusion or exclusion of any entry in the form of electoral roll, a statement or declaration in writing which is false and which he either knows or believes to be that it is false and does not believe to be true, he shall be punishable with imprisonment for a term which may extend up to 1 year and with a fine and with both. మనకు ఎన్యూమరేషన్ ఫామ్ లో వాళ్ళు ఏమైనా తప్ప సమాచారం ఇస్తే that can lead to imprisonment of up to 1 year. సో అది కూడా ఒక మెసేజ్. మేడం ఒక చిన్నది మేడం. అండ్ ఇది ఒక హెల్దీ రోల్ చేసే లైక్ మనం అందరూ కలిసి పని చేస్తేనే మన ఇది ఎస్ఐఆర్ ఒక టాస్క్ విచ్ ఇస్ ఒక పెద్ద టాస్క్ మాత్రమే మన బిఎల్ఓస్ చేసిన పని కాదు, మాత్రమే మన ఏఆర్ఓస్ చేసిన పని కాదు. మనం అందరూ కలిసి పని చేస్తేనే ఇది టాస్క్ కంప్లీట్ అవుతుంది సక్సెస్ఫుల్ గా. సో దీనికోసం మీ అందరికి సహయోగం, మీ అందరికి ఒక పాజిటివ్ పబ్లిక్ లో అవేర్నెస్ మీరు తీసుకువెళ్తారు, అది రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లాకి మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ గిరిజనుల సమస్యలపై వినతి పత్రాన్ని అందజేశారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లాకి మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ గిరిజనుల సమస్యలపై వినతి పత్రాన్ని అందజేశారు. మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లాకి లోక్ భవన్లో మర్యాదపూర్వకంగా కలిసి రాష్ట్రంలోని గిరిజనులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా గిరిజనుల భూ హక్కుల పరిరక్షణ, పోడు వ్యవసాయం సమస్యల పరిష్కారం, సమర్థవంతమైన అమలు, పెసా చట్టం అమలు, అటవీ హక్కుల చట్టం క్రింద అర్హులైన గిరిజనులకు హక్కుల కల్పన, గిరిజన ప్రాంతాల్లో విద్య, వైద్యం, త్రాగునీరు, ఉపాధి అవకాశాల మెరుగుదల వంటి పలు కీలక అంశాలను దత్తాత్రేయ గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రత్యేక సవరణ కార్యక్రమం 2026లో భాగంగా ఓటరు అవగాహన పెంపొందించేందుకు స్వీప్ కార్యక్రమాల క్రింద 2K రన్ నిర్వహించినట్లు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.
ప్రత్యేక సవరణ కార్యక్రమం 2026లో భాగంగా ఓటరు అవగాహన పెంపొందించేందుకు స్వీప్ కార్యక్రమాల క్రింద 2K రన్ నిర్వహించినట్లు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మంజూర్ నగర్ నుండి ఐడీఓసీ కార్యాలయం వరకు 2K రన్ నిర్వహించారు. ఓటర్లలో ఎన్నికల ప్రక్రియపై అవగాహన పెంపొందించడం, ఓటు హక్కు వినియోగంపై చైతన్యం కల్పించడం ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు. కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు వివిధ శాఖల జిల్లా అధికారులకు బాధ్యతలు కేటాయించినట్లు కలెక్టర్ తెలిపారు. సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో విధులను నిర్వర్తించి కార్యక్రమం విజయవంతంగా చేయాలని ఆయన సూచించారు. జిల్లాలోని యువత, విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు మరియు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ అవగాహన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. ప్రజాస్వామ్య బాటను బట్టిగా పోనీయకు నీ ఓటును పోదాం పద పోలింగు బూతుకు. పరుగ వేసేద్దాం, మించినది లేదు ఖచ్చితంగా ఓటేస్తా, ఓటుకు మించింది లేదు అందుకనే ఓటేస్తా, ఓటుకు మించినది లేదు ఖచ్చితంగా ఓటేస్తా, ఓటుకు మించింది లేదు అందుకనే ఓటేస్తా. వచ్చింది టైం నీకు ఓటు వేయడానికి, నిజమైన నాయకుల్ని నిర్ణయించడానికి. ఓడిపోనీయకు నీ ఓటును, గెలిపించే ప్రజాస్వామ్య బాటను. జనాలకు మేలు 5 ఏళ్ల కాలానికి అగ్రిమెంటు నేడు, ఆగమాగమయ్యి నీ ఓటు నమ్ముకోకు. వచ్చింది ఓటుకు మించినది లేదు ఖచ్చితంగా ఓటేస్తా, ఓటుకు మించింది లేదు అందుకనే ఓటేస్తా, ఓటుకు మించినది లేదు ఖచ్చితంగా. వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ సుబేదారి పోలీస్ స్టేషన్ ఆవరణలోని మహిళా పోలీస్ స్టేషన్ 1ను సందర్శించి నూతనంగా ఏర్పాటు చేయనున్న ఫ్యామిలీ కౌన్సిలింగ్ కేంద్రానికి సంబంధించిన స్థలాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ సుబేదారి పోలీస్ స్టేషన్ ఆవరణలోని మహిళా పోలీస్ స్టేషన్ 1ను సందర్శించి నూతనంగా ఏర్పాటు చేయనున్న ఫ్యామిలీ కౌన్సిలింగ్ కేంద్రానికి సంబంధించిన స్థలాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్రం నిర్వహణకు అవసరమైన మౌలిక వసతులు, సదుపాయాలు, కార్యాచరణ అంశాలపై సంబంధిత అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు. అనంతరం పోలీస్ కమిషనర్ వరంగల్ రంగంపేటలోని మహిళా పోలీస్ స్టేషన్ 2లో ప్రస్తుతం కొనసాగుతున్న ఫ్యామిలీ కౌన్సిలింగ్ కేంద్రాన్ని సందర్శించారు. కేంద్రం నిర్వహణ విధానం, కేసుల పరిష్కార ప్రక్రియ, నిర్వహిస్తున్న రికార్డులు, నమోదు పుస్తకాలను పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా కౌన్సిలర్లుగా విధులు నిర్వహిస్తున్న సిబ్బంది పనితీరు, బాధ్యతలు, కేంద్రం ద్వారా అందిస్తున్న సేవల గురించి కూడా పోలీస్ కమిషనర్ సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో క్రైమ్స్ అదనపు డీసీపీ బాలస్వామి, ఏసీపీ సదయ్య, మహిళా పోలీస్ స్టేషన్ల ఇన్స్పెక్టర్లు సువర్ణ, సూర్యప్రసాద్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సుజాత, సుబేదారి ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్, సర్వోదయ కార్యదర్శి డాక్టర్ దామోదర్ తదితరులు పాల్గొన్నారు. హన్మకొండ జిల్లాలోని ఐనవోలు మండలం పున్నేలు గ్రామంలో భార్య, 2 కుమార్తెలను హత్య చేసిన నిందితుడు మహ్మద్ అజారుద్దీన్కు బెయిల్ ఇవ్వటాన్ని నిరసిస్తూ బాధిత కుటుంబ సభ్యులు వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. హన్మకొండ జిల్లాలోని ఐనవోలు మండలం పున్నేలు గ్రామంలో భార్య, 2 కుమార్తెలను హత్య చేసిన నిందితుడు మహ్మద్ అజారుద్దీన్కు బెయిల్ ఇవ్వటాన్ని నిరసిస్తూ బాధిత కుటుంబ సభ్యులు వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. బెయిల్పై బయటకు వచ్చిన నిందితుడు తమను చంపేస్తానని బెదిరిస్తున్నాడని ఆరోపించిన బాధితులు తమకు రక్షణ కల్పించి అతడికి వెంటనే కఠిన శిక్ష పడేలా చూడాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మృతి చెందిన ఫర్హాన్ తల్లిదండ్రులు మాట్లాడుతూ తన కూతురు ఫర్హత్
అలాగే ఇద్దరు మనవరాళ్లను అతి కిరాతకంగా కొట్టి స్విమ్మింగ్ పూల్లో తోసి హత్య చేసిన నిందితుడు మహ్మద్ అజారుద్దీన్ను కఠినంగా శిక్షించాలని బాధితురాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. ముగ్గురి ప్రాణాలను బలికొన్న నిందితుడికి చట్టపరంగా కఠిన శిక్ష వేయాలని, లేని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామన్నారు. కాబట్టి తొందరపడేది ఏం లేదు. అది కోర్టు ప్రాసెస్ మన చేతిలో ఉండదు. ఎవరైనా 3 నెలల కన్నా ఎక్కువ ఉండదు. 3 నెలల కన్నా ఎక్కువ ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళకి ఉన్నదా 3 నెలలు కాకుండా శిక్ష పడ్డ తర్వాత పెట్టండి. మనం ఫస్ట్ మనం డిమాండ్ చేస్తాం. కేసు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాయి కాబట్టి ఆ మాడిఫికేట్ చేసిన ఏంటంటే అర్థం చేస్తాం. ఒక్కరికి బెయిల్ వచ్చింది, ఒక్కరికి నా పేరు సల్మా. ఫర్హాద్ వాళ్ళ అమ్మ. నేను చదువుకున్న పిల్ల. అది దానికి 2 బిడ్డలు పుట్టిలు, పెళ్లి చేసిన 2 బిడ్డలు పుట్టిళ్ళు. మళ్ళీ 2 అబార్షన్ చేపించిళ్ళు. మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రెగ్నెంట్ వచ్చింది. మా పండుగకు వచ్చింది. వచ్చిన తీసుకుపోయిండు. ప్రెగ్నెంట్ వచ్చింది తెలిసిన తీసుకుపోయి వాళ్ళ అమ్మకి చెప్పిండట. వాళ్ళ అమ్మకి చెప్తే అమ్మన్నదట నీకు 2 ఆడపిల్లలు పుట్టిళ్ళు, మళ్ళీ 2 అబార్షన్ చేపించిళ్ళు. మళ్ళీ నీకు ఎందుకు వద్దు అని తీసుకుపోయిందట. హాస్పిటల్ తీసుకుపోయింది. అబార్షన్ చేయమంటే నా బిడ్డ ఒప్పుకోకపోతే ఇక ఉండని అని చెప్పి మళ్ళీ ఏం చేసిండు, ఐస్ క్రీమ్ దింపుతానని తీసుకుపోయిండు. 1000 తీసుకుపోయి ఏం చెప్పుకున్నారో తల్లి తండ్రి అందరు ఏం మాట్లాడడం తెలియదు. 8 గంటల రాత్రికి తీసుకుపోయిండు. అలా 1000 తీసుకుపోయి వానికి ఉరి శిక్ష వేయాలి. నాకు పుణ్యాలు. నా పేరు అలీ. నేను ప్లంబర్ పని చేస్తాను. నాకు ఒక బిడ్డ చదువుకున్న బిడ్డలు పెళ్లి చేసి ఇచ్చిన 2 పిల్లలైంది సార్. ఒక పిల్ల పేరు ఉమేరా, ఒక పిల్ల పేరు ఐషా. అయితే ఈ 2 పుట్టినాక మళ్ళా గ్యాప్ ఇచ్చింది. మళ్ళీ ప్రెగ్నెంట్ వచ్చింది. మళ్ళీ ప్రెగ్నెంట్ వస్తే తీపిచ్చిళ్ళు. మళ్ళీ ప్రెగ్నెంట్ వచ్చి మళ్ళీ తీపిచ్చినాక మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత పండుగకు మా ఇంటికి వచ్చింది. ప్రెగ్నెంట్ అని మళ్ళీ తెలియగానే ఇంటికి తీసుకుపోయింది. ఇంటికి తీసుకుపోయి వాళ్ళ అమ్మతోటి చెప్పిండు, అమ్మమ్మ మళ్ళీ ప్రెగ్నెంట్ అంటే మీకు ఇదివరకు ఆడపిల్లలు అవుతారు, ఊరికి ఆడపిల్లలు అవుతారు నీకు అని ఇంటికి తీసుకుపోయి అబార్షన్ తీసుకొచ్చి ఇక ఉండని అని సాయంత్రం ఐస్ క్రీమ్ ఇప్పిస్తా అని స్విమ్మింగ్ పూల్ తీసుకుపోయి కొట్టి స్విమ్మింగ్ పూల్ వేసి అతి ఘోరంగా సాగొట్టిన పిల్లలను. ఎంజామ్లో కూడా అక్కడ పోస్ట్ అది పిల్లలు అక్కడ పంచాంగనామా కూడా నడవకుండా వేసిడు. వాడు తెచ్చి ఎంజామ్లో వేసినాక అప్పుడు మాకు తెలిసింది. ఎవరైనా ఉంటే తల్లిదండ్రులకు తెలవాలి కానీ ఫస్ట్ అక్కడ వేసినాక తెలిసింది మాకు.
ఇట్లా సాగొట్టిన వాళ్ళకు ఇంత ఘోరం ఎప్పుడైనా జరిగిందా? ఏ దేశంలోనే జరిగిందా? ఎక్కడైనా జరిగిందా? ఇంత ఘోరంగా ఇంత పిల్లలను కాపాడు కాపాడు అంటే నా పెద్ద మనవరాలు కాపాడంటే కూడా సాగొట్టిండు ఘోరంగా. నాకు వానికి ఉరి శిక్ష చేయాలి, వానికి తొందరగా ఉరి శిక్ష చేయాలి, వానికి లోపల పెట్టి మోయిపోతుంది అంటే అజారుద్దీన్ గారికి ఉరి శిక్ష తొందరగా వేయాలి, మరి అంత తొందరగా. ఎందుకంటే ఎక్కడ జరిగింది ఇది? మేము మాకు ఎవరు లేరు, లేదా లేదా అంటే మమ్మల్ని తాగొట్టారు, మేము చెప్తాం. మాకు ఎవరు లేరు. నా పేరు అలీ. మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో నిర్వహించిన మన ఊరు మన బాధ్యత కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ విద్యార్థులకు మాదక ద్రవ్యాల దుష్పరిమాణాలపై అవగాహన కల్పించారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో నిర్వహించిన మన ఊరు మన బాధ్యత కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ విద్యార్థులకు మాదక ద్రవ్యాల దుష్పరిమాణాలపై అవగాహన కల్పించారు. కేసముద్రం జెడ్పీ హై స్కూల్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఎస్పీ డాక్టర్ శబరీష్ మాదక ద్రవ్యాలకు నో, లక్ష్యాలకు ఎస్ అని విద్యార్థులకు పిలుపునిచ్చారు. గంజాయి వంటి మాదక ద్రవ్యాలు యువత భవిష్యత్తును నాశనం చేస్తాయని హెచ్చరించారు. అనంతరం సే నో టు డ్రగ్స్ పోస్టర్లను ఆవిష్కరించి విద్యార్థులతో కలిసి గంజాయి వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించారు. గంజాయి సాగు, రవాణా, విక్రయాలపై సమాచారం అందించిన వారికి నగదు బహుమతి అందజేస్తామని తెలిపారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఎస్పీ వెల్లడించారు. కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారాన్ని పోలీసులకు తెలియజేస్తానని, డ్రగ్ రహిత జీవన శైలిని అనుసరిస్తానని, డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ మరిన్ని వార్తలకై A1 టీవీ మీడియాని వీక్షించండి.